శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ చరిత్ర. సౌమ్యనాథ స్వామి ఆలయం అన్నమయ్య జిల్లాలోని నందలూరు గ్రామంలో ఉంది. ఇది 11వ శతాబ్దంలో చోళ వంశీయులు నిర్మించిన పురాతన ఆలయం. ఈ ఆలయం 10 ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో సమృద్ధిగా నిర్మించబడింది. ఇది కడప నుంచి 45 కిలోమీటర్లు, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. ఆలయం గర్భగుడిలో 7 అడుగుల ఎత్తుగల సౌమ్యనాథ స్వామి విగ్రహం నెలకొల్పబడింది. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. కీలక శిల్పాలు, 100 స్తంభాల మండపం, ఆలయానికి 2 నీటి కొల్లాలు విశేష ఆకర్షణ. విశేషంగా ఆయా కాలాల్లో నందలూరు, అడుపూరు, మన్నూరు, మందరం, హస్తవరం గ్రామాలను ఈ ఆలయానికి బహుమతులు ఇచ్చారు. ఆలయం వాస్తవంగా సూర్యకిరణాలు స్వామి పాదాలపై పడే విధంగా నిర్మాణం చేయబడింది. మహాకవి అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ సౌమ్యనాథ స్వామికి శృంగార కీర్తనలు రచించినట్లు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం జూలైలో సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇది భక్తులకు ప్రసిద్ధి చెందిన పెద్ద వైష్ణవ క్షేత్రం. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయ గర్భగుడిలో 7 అడుగుల సౌమ్యనాథ స్వామి విగ్రహం నెలకొల్పబడింది. అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి సౌమ్యనాథ స్వామిని తన శృంగార కీర్తనలతో కీర్తించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జూలై నెలలో ప్రారంభమై 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయానికి నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, శౌర్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ ఆలయానికి 20 ఎకరాల మాన్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించారు. ఆడవూరు, మన్నూరు, మందరం, నందలూరు, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని వర్ణించి స్వామి శృంగార కీర్తనలు రచించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. పదహారవ శతాబ్దంలో ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపెని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమల్ సోమనాథ స్వామి ఆలయానికి శంఖ చక్రాలను, రత్న కిరీటాన్ని, దక్కల తిమ్మసాని రత్నాల పరాసరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలను బహుకరించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఒక్కసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు తీరాన అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడయ్యారట. నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను, సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవుమని ప్రార్థించినడట. నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో సౌమ్యనాథ స్వామి పేరుతో శిలారూపము దర్శించినాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. కొందరు నారద మహర్షి ఈ సౌమ్యనాథ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించారని చెబుతారు. సౌమ్యనాథుని గర్భగుడిలో మూల విరాట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఇక ఆలయ విజ్ఞానం జరగడం ఒక అద్భుతం. ఇక్కడ స్వామివారిని సాక్షాత్ నారద మహర్షి వారి ప్రాణ ప్రతిష్ఠ గావించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలో మనకు అమ్మవారికంటూ ప్రత్యేకించి ఆలయం ఇక్కడ ఉండదు. విశేషంగా స్వామివారి యొక్క వక్షస్థలే అమ్మవారు కొలువై ఉండడం మరొక విశేషం. సౌమ్యమనగా లక్ష్మీదేవి, నాథ అంటే భర్త. స్వామివారిలోనే అమ్మవారు కొలువై ఉంటారు కావున సౌమ్యనాథ అని స్వామివారి యొక్క నామధేయం అన్నమాట. మరొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు అభయహస్తంతో ఉండడం. మనకు వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా వరద హస్తంతోనే ఉంటారు. అభయహస్తంతో చాలా అరుదుగా ఉంటారు. అది కూడా మన
అన్నమయ్య జిల్లాలోని నందలూరులో ఉండడం చాలా విశేషం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం కులోత్తంగా చోళ హయాంలో నిర్మాణం చేసినట్లుగా మనకి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ భక్తాదులు ఏదైనా వారికి సమస్యలు కానీ, అభిష్టాలు కానీ, సంకల్పాలు కానీ ఉంటే మనసులో ఆ యొక్క సౌమ్యనాథ స్వామి వారికి విన్నవించుకొని ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణ గావించినచో వారు కోరినటువంటి ఎటువంటి కోరికలైనా కూడా, అంటే శాస్త్రబద్ధమైనవి ఆమోదయుక్తమైన కోరికలు ఏవైనా కూడా తీర్చేటటువంటి కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు. ఆలయం చుట్టూ ప్రహారీ తూర్పు వైపున ఆలయ ప్రవేశ ద్వారంపై 5 అంతస్తుల రాజగోపురం, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురం ఉంది. దక్షిణం వైపు ఉన్న గోపురం పాక్షికంగా దెబ్బతింది. రాజగోపురం దాటి ఆలయంలో ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం ఉంది. దానికి ముందు ధ్వజస్తంభం, బలిపనం, గరుడ మండపాలు ఉన్నాయి. గరుడ మండపంలోని గరుడాఖాన్ స్వామిని మకళహలతో సేవిస్తూ ఉన్నారు. ఆలయ ప్రవేశ ద్వారం పైన 3 అంతస్తుల గోపురం ఉంది. ప్రధాన ఆలయం మహామండపం, ఆస్కాన మండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయాల సముదాయం. గర్భగుడిలో దాదాపు 7 అడుగుల ఎత్తుగల సౌమ్యనాథ స్వామి పద్మపీఠంపై ఉన్నారు. స్వామి చతుర్భుజుడు. 2 చేతులలో శంకు చక్రాలు, కింది కుడి చేయి అభయముద్ర, ఎడమ చేయి వరద ముద్రలతో ఉన్నాయి. స్వామి వెనుక వైపు లోహపు మకర తోరణం ఉంది. గర్భగుడి ప్రధాన ద్వారానికి 100 గజాల దూరంలో ఉంది. ఈ ద్వారం నుంచి మూల విరాట్ను దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సంవత్సరంలో సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని మలిచారు. ఆలయ నిర్మాణానికి ఎర్రగాబు రాయిని వినియోగించారు. ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా, తెలుగు శాసనాలు తక్కువగా ఉన్నాయి. కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ కూర్ముడై, మధ్యసింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. వరసింహస్వామి, గణపతి, ఆంజనేయ స్వామిలకు చెందిన చిన్న గుళ్ళు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, బయట మరొక పెద్ద కోనేరు ఉన్నాయి. ఈ జలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్థానికులే కాక జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో ఉంది.